Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. ఎస్టర్డే క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి సెల్ ఓపెన్ చేసిన వెంటనే ఒక కమెంట్ వచ్చింది. తెలంగాణ టెట్ అనేది రిలీజ్ అయింది, నోటిఫికేషన్ కొంచెం భయంగా ఉంది సార్, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి ఒక కమెంట్ వచ్చిన వెంటనే ఇది ఎప్పుడు రిలీజ్ అయిందా అని చెప్పేసి వెంటనే వెబ్సైట్లో వెళ్ళి చూస్తే అది రియల్ న్యూసే. అంటే నేనేమనుకున్నా ఫేక్ న్యూస్ ఏమైనా స్ప్రెడ్ చేస్తున్నారేమో అని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రియల్ న్యూసే వచ్చింది. సో తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎస్టర్డే ఈవినింగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో అదంతా నేను చూసుకొని కొంచెము బిజీ వర్క్ ఉండటం వల్ల అది కంప్లీట్ చేసుకొని వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి తెలంగాణ టెట్ 2025కి సంబంధించి అప్లికేషన్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకి ఈ మంత్ 15 నుంచి 30 వరకు అప్లికేషన్ ఫీజు అయితే మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏప్రిల్ 15 నుంచి 30 వరకు మనము అమౌంట్ అయితే పే చేసుకొని అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఫీ ఎంత ఉంటుంది అనేది ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి 750 రూపీస్ ఒక పేపర్కి 750 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ 2 పేపర్స్ కానీ రాసుకోవాలి అనుకుంటే మాత్రము 1000 రూపీస్ ఫీ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్స్ డేట్ వచ్చేసి మనకి జూన్ 15 నుంచి 30 వరకు మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అని చెప్పేసి అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఏప్రిల్ 15 నుంచి అంటే ఈ మంత్ 15 నుంచి మనం కౌంట్ చేసుకున్నా కూడా ఏప్రిల్ 15 నుంచి మే 15 అండ్ జూన్ 15 మ్యాక్సిమం మనకి ఉండే టైం వచ్చేసి 60 డేస్, మ్యాక్సిమం 60 డేస్. అంటే ఒకవేళ స్టార్టింగ్లోనే డేట్ వచ్చిన వాళ్ళకి నేను కౌంట్ చేసి చెప్తున్నాను. ఒకవేళ కొంచెము ఒక 2-3 డేస్ తర్వాత వచ్చినా కూడా మహా అంటే ఒక 2-3 డేస్ ఎక్స్ట్రాగా ఉంటుంది, అంతే, అంతకుమించి ఏమైతే ఉండదు. సో నార్మల్గా మనం కౌంట్ చేసుకోవాల్సింది 60 డేస్ టైం అయితే ఉంది. యాక్చువల్గా ఇయర్లీ 2 టెట్స్ అన్నారు కదా, సో దాని ప్రకారంగా మళ్ళీ టెట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో టైమింగ్స్ వచ్చేసరికి మీరు మార్నింగ్ సెక్షన్ ఒకటి జరుగుతుంది అండ్ ఈవినింగ్ సెక్షన్ కూడా ఒకటి జరుగుతుంది. మార్నింగ్ సెక్షన్ వచ్చేసి మనకి 9 to 11:30 వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ సెక్షన్ వచ్చేసి మనకి 2 నుంచి 4:30 వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టైమింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి మనకి 2 షిఫ్ట్స్కి సంబంధించి. అయితే మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ అనేది అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంటాం, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని ఉద్దేశంలో పెట్టుకొని. అంటే మన ఛానల్లో స్టార్టింగ్ నుంచి ఏపీకి సంబంధించి టెట్ రిలీజ్ అయినప్పటి నుంచి మనకి ఛానల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఏపీలో టెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి చాలామందికి యూజ్ అయింది మన ఛానల్ అనేది. మ్యాథ్స్కి సంబంధించి అన్నీ కూడా షార్ట్ కట్స్ అండ్ ఈజీ వేలో చెప్తే ఎలా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఆ తర్వాత మనకి రైల్వేస్కి సంబంధించి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి కూడా మ్యాథ్స్కి సంబంధించి సిలబస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా క్లాసెస్ అనేది రన్ అవుతున్నాయి. అండ్ తెలంగాణ టెట్ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే సిలబస్ అనేది మ్యాక్సిమం సేమ్గానే ఉంటుంది, కాకపోతే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ డిఫరెంట్గా ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ కంటెంట్ మాత్రం ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ సిస్టమ్ ఉంది, నెంబర్ సిస్టంలో ఒక ఎల్సిఎం ఉంది. ఆ ఎల్సిఎం ప్రాసెస్ అనేది ఇక్కడ వేరేలాగా తెలంగాణలో వేరేలాగా ఉండదు, కంటెంట్ ఒకటే ఉంటుంది, కాకపోతే క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంతే. అయితే మనము నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి సో ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఏపీకి సంబంధించి ఆల్రెడీ మనకి ప్రతి ఒక్క సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. మ్యాథ్స్ సిలబస్ మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ మనము అబ్జర్వ్ చేసుకోవాల్సింది నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది, అన్ని వీడియోస్ చేయడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ తర్వాత బాగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది మెన్సురేషన్. సో మెన్సురేషన్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉందమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రా కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ డేటా క్యాలిక్యులేషన్స్. సో ఈ టాపిక్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది, ప్లేలిస్ట్లో ఫ్రీగా అందుబాటులో ఉంది. అంటే నేనేం చెప్తున్నానంటే ఒకసారి కంటెంట్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి. మీరు చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పడం జరిగింది. క్వశ్చన్స్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్లో ఎలా అయితే అడిగాడో ఆ ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన పేపర్స్లో ఉండే మ్యాథ్స్ బిట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ పేపర్స్లో ఉండే మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కంటెంట్ అనేది మనకి ఐడియా లేకపోతే ఆ బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు కంటెంట్ అయితే ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి. సో ఎలా ఉన్నాయి, ఫార్ములాస్ ఎలా ఉంటాయి, దాన్ని షార్ట్కట్లో ఎలా చేసుకోవచ్చు, ఏ వేలో బాగుంటుంది అనేది కూడా ప్రతిదీ అందుబాటులో ఉంది, అందుకని చెప్తున్నాను అన్నమాట.
సో కాబట్టి అది ఒకసారి కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ టెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో అడిగిన బిట్స్ కూడా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క పేపర్ కూడా ప్రతి ఒక్క షిఫ్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. అండ్ వీటికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ కానివ్వండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఇవి కూడా త్వరలోనే వీడియోస్ అనేది తెలంగాణ టెట్కి కూడా మన ఛానల్లో అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.